అతి సర్వత్ర వర్జయేత్. దీనికి మీనింగ్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆ మీనింగ్‌లోనే ఈ మూవీ గురించి ఉంటది. సరే 'అఖండ 2' సినిమా ఇప్పుడే చూసా. 'అఖండ' ఫస్ట్ పార్ట్ నాకు చాలా బాగా నచ్చింది. థియేటర్‌లో 3 టైమ్స్ చూసా. అండ్ బాగుంటది కూడా ఆ మూవీ. అండ్ బోయపాటి, బాలకృష్ణ గారు కాంబినేషన్‌లో వచ్చే మూవీస్‌లో కూడా లాజిక్స్ పట్టించుకుంటే చాలా కష్టం. ఇంక మూవీ నాకెలా అనిపించిందంటే ఫస్ట్ పార్ట్ ఇచ్చినంత కిక్ అయితే ఇవ్వలేదు. దీనికి రీజన్ ఏంటంటే హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ నోమాడిక్ సినిమా. ఇందులో కథ ఏంటంటే చైనా వాడు ఇండియాని నాశనం చేయడానికి ఒక వైరస్‌ని కుంభమేళా గంగలో కలిపేస్తాడు. దానికి వ్యాక్సిన్‌ని జనని కనిపెడుతుంది. జనని ఎవరో కాదు బాలమురళీకృష్ణ కూతురు. అండ్ తనని సేవ్ చేయడానికి అఘోరా వస్తాడు. వచ్చాక ఏం చేశాడు అనేది సినిమాలో చూడాలి. ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే సనాతన ధర్మం దాని మీదనే మూవీస్ తీయడం. ఆ పాయింట్ మీదే ఉంటది సినిమా కూడా. అలా చెప్పడం తప్పు కాదు. కానీ దానికంటూ ఒక లిమిట్ ఉంటది. సెకండ్ హాఫ్‌లో అయితే మరీ దారుణం. ఫైట్ అవ్వగానే సనాతన ధర్మం గురించి క్లాస్ ఉంటది. మళ్ళీ ఫైట్, మళ్ళీ క్లాసు ఇలానే ఉంటది. సినిమా స్టార్టింగ్ ఒక 10 మినిట్స్ బానే అనిపించింది. అదేంటి బోయ రూట్ మార్చాడా ఏంటి అనుకున్నా. కానీ తరువాత నుంచి సేమ్ రూట్‌లోకే వచ్చేసాడు. ఫస్ట్ హాఫ్ అయితే ఏదో అలా వెళ్ళిపోయింది ఇంటర్వెల్ వరకు. ఇంటర్వెల్ ఫైట్ సీన్ కూడా చాలా ఓవర్‌గా అనిపించింది. ఆ ఫైట్ సీన్ కంటే సెకండ్ హాఫ్‌లో ఫ్లాష్ బ్యాక్‌లో ఆది పినిశెట్టితో వచ్చే ఫైట్ సీను, అలాగే తనని చంపే ఫైట్ సీను ఈ 2 కూడా చాలా బాగున్నాయి. చాలా మంచి ఇంపాక్ట్ ఇచ్చాయి ఆ 2 కూడా. మిగతావన్నీ చాలా కామెడీగా ఉన్నాయి. మెయిన్‌గా క్లైమాక్స్ అది చూస్తుంటే ఒక భోజ్‌పురి సినిమా చూస్తున్న ఫీల్ అయితే వచ్చింది. ఇదే మూవీని అతి లేకుండా తీసుంటే చాలా మంచి సినిమా అయ్యేది. ఈ సినిమా మొత్తానికి హైలైట్ సీన్ ఏదైనా ఉందా అంటే అఖండ మదర్ చనిపోయాక వచ్చే సీను. ఆ ఎంటైర్ ఎపిసోడ్ చాలా బాగా అనిపించింది. ఇంకా బాలయ్య గారు ఈ ఏజ్‌లో కూడా ఇంత డెడికేషన్ చూపిస్తున్నారంటే నిజంగా చాలా గ్రేట్. ఇంకా పర్ఫార్మెన్స్ గురించి కొత్తగా చెప్పడానికి ఏం లేదు. అదరగొట్టేశారు. కానీ ఫ్యూచర్‌లో ఇలాంటి మూవీస్ కాకుండా 'రౌడీ ఇన్స్‌పెక్టర్' సినిమాలో లాంటి క్యారెక్టర్స్ చేస్తే అదిరిపోతాయి. అది కూడా హీరోయిన్స్ అండ్ సాంగ్స్ లేకుండా చేస్తే. ఇంకా జనని క్యారెక్టర్ చేసిన హర్షాలని ఎవరు సెలెక్ట్ చేశారో గానీ వాళ్ళకి దండం పెట్టాలి. అస్సలు బాలేదు తన యాక్టింగ్. అలాగే సంయుక్త మేనన్ క్యారెక్టర్‌ని ఎందుకు పెట్టారంటే బాలయ్య ఫ్యాన్స్‌కి ఒక సాంగ్ ఉండాలి కాబట్టి. ఆది పినిశెట్టి పర్లేదు ఉన్నంతలో బానే చేశాడు. ఇంకా తమన్ ఇచ్చిన సాంగ్స్ అయితే అంత గొప్పగా ఏం లేవు. ఫస్ట్ పార్ట్‌లో సాంగ్స్ చాలా బాగుంటాయి. అండ్ బీజీఎం బానే ఉంది కానీ ఈసారి కొంచెం లౌడ్‌నెస్ ఎక్కువైంది. ఇంకా ది గ్రేట్ వరల్డ్ టాప్ డైరెక్టర్ బోయపాటి శ్రీను. తన గురించి ఏం చెప్పాలి? ఏమని చెప్పాలి? ఇంకా ఎన్నాళ్ళు ఎలాంటి ఔట్‌డేటెడ్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లేతో సినిమాలు తీస్తాడో ఆ శివయ్యకే ఎరుక. ఇంకా ఓవరాల్‌గా ఈ మూవీ గురించి చెప్పాలంటే మీరు గనక బాలయ్య గారికి అభిమాని అయితే మీకు తప్పకుండా నచ్చుతుంది. నార్మల్ ఆడియన్స్‌కి కొంచెం కష్టమే. మెయిన్‌గా లాజిక్స్‌ని పక్కన పెట్టి చూడండి నచ్చే ఛాన్స్ ఉంటది.